వివిధ కేసులలో సత్వర న్యాయం అందించడంలో న్యాయ పోలీస్ వ్యవస్థల మధ్య సమన్వయం సహకారం అవసరమని జిల్లా జడ్జి పి వసంత్ అన్నారు. ఒక నాణానికి ఇరువైపులా ఉన్నట్లుగానే వివిధ కేసుల పరిష్కారంలో న్యాయ పోలీస్ వ్యవస్థలు ఉంటాయని అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్లో కేసుల పరిష్కారంలో న్యాయ పోలీస్ రెవెన్యూ శాఖల సమన్వయంపై నిర్వహించిన జిల్లా స్థాయి కోఆర్డినేషన్ సమావేశంలో జిల్లా జడ్జ్ పి వసంత్ మాట్లాడుతూ ఒక నాణానికి ఇరువైపులా ఉన్నట్లుగానే వివిధ కేసుల పరిష్కారంలో న్యాయ పోలీస్ వ్యవస్థలు ఉంటాయని అన్నారు. కేసుల పరిష్కారంలో సమర్థవంతంగా పనిచేసేందుకు న్యాయ పోలీస్ వ్యవస్థల మధ్య సరైన సమన్వయం అవసరమని, వివిధ కేసుల పరిష్కారంలో ప్రత్యేకించి కష్టతరమైన కేసుల పరిష్కారంలో ప్రాక్టికల్ సమస్యలను గుర్తించడంలో పోలీస్ సహకారం అవసరమన్నారు. వాటిని ఎలా అధిగమించాలో, అలాంటి కేసుల్లో సరైన న్యాయం అందించేందుకు సమన్వయం అవసరమని తెలిపారు. ఇటీవల జరిగిన ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసును జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ నేతృత్వంలో జిల్లా పోలీసులు సమర్థవంతంగా ఛేదించి నిందితులను త్వరగా పట్టుకోవడాన్ని జిల్లా జడ్జి అభినందించారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ క్రిమినల్ అండ్ ట్రయల్ ఎన్బిడబ్ల్యూ కేసుల సత్వర పరిష్కారంలో పోలీస్, న్యాయ, రెవెన్యూ శాఖల సమన్వయం ఎంతో అవసరమన్నారు. న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో జిల్లా యంత్రాంగం తరపున న్యాయ వ్యవస్థకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామన్నారు. జిల్లా ఎస్పీ శరశ్చంద్ర పవార్ మాట్లాడుతూ వివిధ రకాల కేసుల పరిష్కారంలో సాంకేతికత వినియోగం, అమలు ఎంతో అవసరమని, అంతేకాక వివిధ కేసులలో న్యాయం అందించడంలో న్యాయ వ్యవస్థ సహకారం ఎంతో ముఖ్యమని అన్నారు. జిల్లాలో పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖల సమన్వయంతో కేసుల పరిష్కారానికి పోలీస్ శాఖ తరపున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా ఈ సాక్ష్యం, ఖచ్చితమైన ఆధారాల సేకరణ, ఎఫ్ఐఆర్ వినియోగం, ఈ సమన్లు తదితర విషయాలలో సాంకేతికతను వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. అదనపు జడ్జి కె కవిత మాట్లాడుతూ కేసుల పరిష్కారంలో ప్రత్యక్షంగా ఎదురయ్యే సమస్యలను చర్చించేందుకు, పరిష్కరించేందుకు సమన్వయ సమావేశం ఎంతో ఉపకరిస్తుందని అన్నారు. ప్రత్యేకించి నాన్ వెలబుల్ వారెంట్ కేసుల పరిష్కారంలో ఇది అవసరమని, జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎన్బిడబ్ల్యూ కేసులను అత్యంత ప్రాధాన్యత కింద తీసుకోవాల్సిన అవసరం ఉందని, పాత కేసుల పరిష్కారంలో గుర్తింపు, పరిశీలన, అమలు, నివేదిక, సమీక్ష పద్ధతులు బాగా ఉపయోగపడతాయని అన్నారు. వివిధ కేసుల పరిష్కారాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకుని సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో పోలీస్, న్యాయ, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. How to overcome or how to surmount the typical peculiar questions which arise in the dispensation of our justice or dispensation of our duty rather. So first of all I would like to extend my heartfelt compliment to Sri Satish Chandra Pawar garu. Send a symbol and signify the coherence that is existing in this district to emancipate the overall coordination that is required for the disposal of all these cases. So in this regard, sir, we'll like to extend the cooperation and assistance and in all the ways and means from our district administration to ensure that these kind of cases is put to a logical end